ఇది అగ్రిగోల్డ్ జాయ్లాండ్ ఆర్చి. ఇటుపక్క సిమెంటు ఇటుకలు, ఇంటికి ఉపయోగపడే సిమెంటు అచ్చులు, దిమ్మెలు తయారు చేస్తారు. ఆటో వెళ్ళే మార్గం కందుకూరుకు వెళ్ళే మార్గం. పై ఎత్తున కనిపించే కట్ట నేషనల్ హైవే. ఆ కనిపిస్తున్నవి స్లీపర్స్. ఇక్కడ మరికొన్ని స్లీపర్స్ ఉన్నాయి. హైవే వద్ద మార్గంలో మరికొన్ని స్లీపర్స్ ఉన్నాయి. ఈ మార్గం కందుకూరు వైపు వెళ్తుంది. కందుకూరు రోడ్డు దాటాక రైల్వే కట్ట నా చెయ్యి చూపించినట్లుగా వెళ్తుంది. పామూరులో మెగా టౌన్, మెగా వెంచర్, సన్ సిటీ ఫ్లాట్స్ వైపు వెళ్ళే మార్గం ఇది. రేగుపళ్ళు కనిపించాయి. ఈలోగా వర్షం మొదలైంది. చెట్టు నిండా రేగిపండ్లే. ఓ పట్టు పట్టేశా. ఈ సన్ సిటీ వైపు వెళ్తున్నాను. నాకు కట్ట పనులు ప్రారంభమైనట్లు ఆనవాళ్లే కనపడలేదు. ఈ వెంచర్ లోగుండా వెళ్తే సన్ సిటీ వస్తుంది. సన్ సిటీ గోడ దాటి నిరాశగా మరికాస్త లోపలికి వెళ్ళాను. ఈ మార్గాన వెళ్తే ఇంతకుముందు స్థలం బాగు చేసిన ప్రాంతానికి వెళ్తాను. కనీసం బాగు చేసిన స్థలమైనా చూపిద్దామని అలా వెళ్ళాను. ఆ దూరంగా కనిపించే మార్గం నుచ్చుపొద స్టేషన్ వైపు బాగు చేసిన ప్రాంతం. ఇటువైపుగా దూరంగా ట్రిప్పర్లు, మట్టి నిర్మాణం పనులు కనిపిస్తున్నాయి. ఇది కదా మనం ఆశించింది. చలో మట్టి కట్ట నిర్మాణం వైపు. వీళ్ళల్లో ఒక్కడికి తెలుగు రాదు, అంతా హిందీనే. నాకా హిందీ రాదు, వాళ్ళకా తెలుగు రాదు. ఇంకేముంది, నత్తివాడు చెవిటివాడు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది నా పరిస్థితి. కట్ట నిర్మాణం జరిగింది. కట్ట నిర్మాణం వైపుగా నడుస్తూ వెళ్తున్నాను. నేను నడుస్తున్నది కట్ట మార్గం కనిగిరి వైపు. కట్ట నిర్మాణం డబల్ ట్రాక్కి అవసరమైనంతగా పోస్తున్నారు. సింగిల్ ట్రాక్ అని నేను అనుకుంటున్నాను. ఇలా కట్ట పనులు మోట్రావులపాడు వాగు వరకు వేశారట. అటు ఇటు జామాయిల తోటలు, మధ్యలో సన్నటి బాట. ఇలా కట్ట లెవెల్ చూడండి. ఇంకా ఎత్తు నిర్మాణం జరగాల్సి ఉన్నది. పనుల్లో వేగం అద్భుత. ఇలా కట్ట నిర్మాణం వగ్గంపల్లిలో మరియు బల్లిపల్లి,
అడ్డ రోడ్లో కూడా కట్ట పనులు వేగవంతం చేశామని అక్కడ సూపర్వైజర్ వివరించారు. ట్రిప్పర్లు 4, రోలర్ 1, ప్రొక్లైన్లు 2 వాటితో పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో 2 సంవత్సరాల లోపే ట్రాక్ నిర్మాణం పామూరుకి రావచ్చని, బ్రిడ్జి నిర్మాణాలు త్వరగా జరిగితే అనుకున్న సమయంలోనే ట్రయల్ రన్ కూడా రావచ్చని సూపర్వైజర్ గారు అన్నారు. ట్రిప్పర్లు దుమ్ముకి నేను కట్ట కింద వైపు నుండి నడుస్తూ వీడియో తీశాను. మొత్తం మీద 2 కిలోమీటర్లు పొడవున కట్ట నిర్మాణం జరిగింది. ఆ 2 కిలోమీటర్లు నేను నడుచుకుంటూ వెళ్ళాను. వెళ్ళేటప్పుడు తెలియలేదు, వెళ్ళాక తెలిసింది నేను 2 కిలోమీటర్లు నడిచానని. ఆ దూరంగా కనిపించే వేప చెట్టు కిందికి దిగితే మన్నేరు వాగు కనిపిస్తుంది. ఈ మన్నేరు మోట్రాల పాడు అని కూడా అంటారు. ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం జరగాల్సి ఉన్నది. పై వరకు కట్ట నిర్మాణం జరిగింది. ఈ గుంత బ్రిడ్జి పిల్లర్ కోసం తీశారు. ఇంకా లోతుగా తీయాల్సి ఉన్నది. ఈ వాగు దాటాక మళ్ళీ కొండారెడ్డిపల్లి, నల్లమారిళ్ళ, వగ్గంపల్లి వైపుగా స్థలం బాగు చేశారు. నీళ్లు చూస్తే దూకాలనిపించింది, కానీ తర్వాత తెలిసింది నాకు ఈత రాదని. ఈ వాగు వద్ద బ్రిడ్జి నిర్మాణం జరగాల్సి ఉంది. మళ్ళీ కట్టపైకి ఎక్కాలి కదా, జాగ్రత్త శర్మ, జాగ్రత్త. పచ్చటి వ్యూ చాలా బాగుంది. ఎలా అయితే వచ్చానో అలానే మళ్ళీ వెళ్ళాలి కదండి. సాయంత్రం 6 గంటలైంది. ఇక ఇంటికి వెళ్ళాలి కదండి. సెలవండి, మరి ఉంటాను. హరి క్రియేషన్స్కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ శర్మ. ఈ మధ్య 8 రోజులైంది వీడియో మీ ముందుకొచ్చి. దానికి కారణం అకాల వర్షాలు, ఆరోగ్య సమస్యలు, కార్యక్రమాలు ఇవి ఉండడం వల్ల నేను వీడియో చేయడానికి ఆలస్యమైంది. కాబట్టి మీ మంచి మనసుతోటి నన్ను అర్థం చేసుకోవాల్సిందిగా మనవి. ఇక మీదట కూడా వీడియోలు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కారణం రాబోతున్నది శ్రావణ మాసం, వివాహాది శుభకార్యాలు ఇవన్నీ కూడా ఉంటాయి కనుక నాకు ఏ రోజైతే కార్యక్రమం ఉండదో ఆ రోజు తప్పనిసరిగా నేను ఒక వీడియో చేస్తాను. మీకు న్యూ అప్డేట్ ఒకటి అందిస్తాను.